గౌతమ్. స్నేహ వెళదామా? స్నేహ. హా! సరే అని కారెక్కుతారు. ఆద్య గౌతమ్ ఊర్లో కూర్చుంటుంటే స్నేహ. ఆద్య, నా దగ్గర కూర్చో. డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. ఆద్య. నేను ఫ్రెండ్ దగ్గరే కూర్చుంటా. స్నేహ. ఆద్య, అమ్మ చెప్పిన మాట వినాలి. మీ టీచర్ చెప్పారు కదా. గౌతమ్. పర్లేదు స్నేహ, కూర్చో నువ్వు. ఆద్య. హా మా ప్లీజ్. స్నేహ చిన్నగా నవ్వి సరే అంటుంది. ఆద్య థ్యాంక్స్ అమ్మా అంటుంది నవ్వుతూ. గౌతమ్ ఆద్యని ఒడిలో కూర్చోపెట్టుకుని స్లోగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఆద్య. ఫ్రెండ్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? గౌతమ్. నువ్వు చెప్పు, ఎక్కడికి వెళ్దాం? ఆద్య. ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దాం. గౌతమ్. ఓకే అని ఐస్ క్రీమ్ పార్లర్ ముందు ఆపుతాడు. గౌతమ్ ఆద్యకి ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉంటాడు. స్నేహ వాళ్ళిద్దరిని చూసి చిన్నగా నవ్వుతుంది. గౌతమ్. స్నేహ తిను. స్నేహ హా అని తింటూ ఉంటుంది. ఆద్య ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటుంది. స్నేహ. గౌతమ్, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? గౌతమ్. నాకా అని నవ్వుతాడు. స్నేహ. ఎందుకు అలా నవ్వుతున్నావు? గౌతమ్. లేదు, అయినా ఇంత సడన్గా నీకెందుకు వచ్చిందా డౌట్? స్నేహ. ఏం లేదు, చూడటానికి బాగుంటావు, చాలా మంచివాడివి, నీకు ఏ అమ్మాయినా పడిపోతుంది. గౌతమ్. నిజంగానే? నీకు ఎలా తెలుసు అంటాడు నవ్వుతూ. స్నేహ. ఎలా అంటే, చూస్తున్నాగా, నువ్వు వచ్చి 1 నెల కూడా కాలేదు. మన ఆఫీస్లో చాలామంది అమ్మాయిలు నీకు ఫ్యాన్స్ అయిపోయారు తెలుసా అంటుంది నవ్వుతూ. గౌతమ్ చిన్నగా నవ్వి ఊరుకుంటాడు. స్నేహ. నిజంగా ఎవరూ లేరా? గౌతమ్. నిజంగా లేరు. స్నేహ గౌతమ్ వంక డౌట్గా చూస్తుంది. గౌతమ్. నువ్వెలా చూసినా నాకు ఎవరూ లేరు. స్నేహ చిన్నగా నవ్వుతుంది. కార్లో గౌతమ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఆద్య. మీ ఇంటికి వెళ్దాం. గౌతమ్ సరే అంటాడు. స్నేహ. ఆద్య, ఇప్పుడు వద్దు, ఇంకెప్పుడైనా వెళ్దాం. ఆద్య. మా ప్లీజ్. స్నేహ. వద్దు అని చెప్తున్నా కదా, గొడవ చేయి మాకు. ఆద్య సైలెంట్ అయిపోతుంది. గౌతమ్. ఏమైంది స్నేహ, రావటానికి ఇష్టం లేదా? స్నేహ. అలా అని కాదు గౌతమ్, నాన్నని చెకప్కి తీసుకెళ్ళాలి, ఇంకెప్పుడైనా తీసుకొస్తాలే. గౌతమ్ చిన్నగా నవ్వి సరే అంటాడు. గౌతమ్ ఇద్దరిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాడు. సిద్ధు ఆఫీస్కి వెళ్ళి తన క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటుంటే స్నేహ గౌతమ్ చేయి పట్టుకుని తీసుకువెళ్ళటమే గుర్తుకొచ్చి కోపంగా ల్యాప్టాప్ని విసిరేస్తాడు. సిద్ధు పిఏ సుభాష్ వచ్చి ఏమైంది అని చూస్తాడు. సిద్ధు కోపంగా, ఏంటి చూస్తున్నావు, కొత్త ల్యాప్టాప్ తీసుకురా అంటాడు. సుభాష్ సరే సార్ అని బయటికి వెళ్ళిపోతాడు. మధు. ఏమైంది సుభాష్? సుభాష్. ఏముంది, మళ్ళీ ఇంకో ల్యాప్టాప్ని పగలగొట్టారు. పక్కనే ఉన్న రమ్య. రమ్య. అయినా సార్కి అంత కోపం ఎందుకు వచ్చింది? సుభాష్. ఏమో అని వెళ్ళిపోతాడు. మధు. సార్కి ఎందుకు అంత కోపం వచ్చుంటుంది అని ఆలోచిస్తుంది. కాసేపటి తర్వాత మధు భయంగా సిద్ధు క్యాబిన్ డోర్ తీసి మే ఐ కమిన్ సార్ అంటుంది. సిద్ధు కమిన్ అంటాడు కొంచెం సీరియస్గా. మధు భయపడుతూనే సిద్ధు ముందర వెళ్ళి నిల్చుంటుంది. సిద్ధు. వాట్? మధు. ఈ ఫైల్స్ మీద సైన్ కావాలి సార్. సిద్ధు ఫైల్స్ చెక్ చేసి ఫైల్ని పక్కకు విసిరేస్తాడు. మధు భయంగా చూస్తుంది. సిద్ధు. ఫైల్ ఇచ్చే ముందు చెక్ చేసి ఇవ్వాలని తెలియదా? మధు. సార్ అది. సిద్ధు. జస్ట్ షటప్ అండ్ గెట్ అవుట్. మధు కింద పడిన ఫైల్ తీసుకుని ఐఆమ్ సారీ సార్ అని ఏడుస్తూ వెళ్ళిపోతుంది. మధు తన ప్లేస్కి వచ్చి ఏడుస్తూ కూర్చుంటుంది. రమ్య. ఏమైందే? మధు. ఏం లేదు అని వర్క్ చేసుకుంటుంటే రమ్య. ఏం లేకుండా ఎందుకు ఏడుస్తున్నావు? సార్ ఏమన్నా అన్నారా చెప్పు. మధు జరిగింది చెప్తుంది. రమ్య.
ఆ వర్క్ నీది కాదు అని చెప్పొచ్చుగా. మధు: చెప్పాలని అనుకున్నా కానీ ఎక్కడ చెప్పనిచ్చాడు. గెటౌట్ అని అరిచారు అని ఏడుస్తుంది. సుభాష్ వచ్చి ఏమైంది మధుకి ఏడుస్తుంది అని అడుగుతాడు. రమ్య బాస్ తిట్టారంట అని జరిగింది చెబుతుంది. సుభాష్ సిద్ధు దగ్గరికి వెళ్ళి ల్యాప్టాప్ ఇచ్చి అక్కడే నిలబడతాడు. సిద్ధు: ఏంటి, ఏమన్నా వర్క్ ఉందా? సుభాష్: లేదు సార్, మీరు తిట్టారని మధు ఏడుస్తుంది. సిద్ధు: అయితే ఏం చేయమంటావు? వచ్చి ఓదార్చమంటావా అంటాడు కొంచెం కోపంగా. సుభాష్: లేదు సార్, తను మీ దగ్గర తీసుకువచ్చిన ఫైల్ మధుది కాదు సార్. సిద్ధు: మరి? సుభాష్: కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి మీ దగ్గరకు రావటానికి భయం వేసి మధుతో పంపించింది. సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. సుభాష్ వెళ్ళిపోతాడు. కాసేపు ఆగి సుభాష్ని పిలిచి, సుభాష్ మధుని రమ్మను. సుభాష్ సరే సరే అని బయటికి వెళ్ళి మధుకి చెప్తాడు. మధు భయపడుతూనే లోపలికి వెళ్తుంది. సిద్ధు ముందల సైలెంట్గా నిల్చుంటుంది. సిద్ధు: నీ మెయిల్కి డీటెయిల్స్ సెండ్ చేశా, చెక్ చేసి నాకు ఫార్వర్డ్ చేయి. మధు: ఓకే సార్ అని వెళ్తుంటే సిద్ధు మధు అని పిలుస్తాడు. మధు వెనక్కు తిరుగుతుంది. సిద్ధు ఐఆమ్ సారీ అంటాడు. మధు చిన్నగా నవ్వుతుంది. సిద్ధు త్వరగా సెండ్ చేయి అని వర్క్ చేసుకుంటాడు. మధు సంతోషంగా తన ప్లేస్లోకి కూర్చొని వర్క్ చేసుకుంటుంటే రమ్య: ఏమైందే ఇంతలా నవ్వుతున్నావు? మధు: సార్ నాకు సారీ చెప్పారు తెలుసా అంటుంది ఆనందంలో. రమ్య: అవునా? మధు: అవును, ఇందాకేమో తిట్టారు, మళ్ళీ పిలిచి సారీ చెప్పారు, నాకేం అర్థం కావట్లేదు. రమ్య: సుభాషే సార్తో వెళ్ళి మాట్లాడాడు. మధు సుభాష్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ సుభాష్ అంటుంది నవ్వుతూ. సుభాష్ చిన్నగా నవ్వి ఇట్స్ ఓకే, అయినా అందులో నీ తప్పు ఏమీ లేదు కదా. మధు చిన్నగా నవ్వుతుంది. సుభాష్: అయినా ఈ సార్కి ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, డిఫరెంట్ క్యారెక్టర్, సార్తో కొంచెం జాగ్రత్తగా ఉండు. మధు: పైకి కనిపించరు కానీ సార్ చాలా మంచివారు అని సిద్ధు క్యాబిన్ వంక చూసి నవ్వుతూ ఉంటుంది. సుభాష్: ప్రేమలో ఉన్న వాళ్ళకి తాము ప్రేమించే వాళ్ళు మంచిగానే కనిపిస్తారులే అంటాడు నవ్వుతూ. మధు షాక్ అయి సుభాష్ వంక చూస్తుంది. సుభాష్: నాకంత తెలుసు మధు, రమ్య చెప్పింది. మధు: అలాంటిదేమీ లేదు సుభాష్ అని వెళ్ళిపోతుంది. సుభాష్ చిన్నగా నవ్వి తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు. గౌతమ్ ల్యాప్టాప్లో క్లయింట్స్తో మాట్లాడుతుంటే ఫోన్ వస్తుంది. స్నేహ: గౌతమ్ నీకు ఫోన్ వస్తుంది అంటుంది మెల్లగా. గౌతమ్: ఎవరు? స్నేహ: అన్నోన్ నంబర్. గౌతమ్ లిఫ్ట్ చేసి తర్వాత చేయమను. స్నేహ కొంచెం దూరంగా వెళ్ళి కాల్ లిఫ్ట్ చేస్తుంది. అవతల ఒక అమ్మాయి హలో గౌతమ్ అంటుంది. స్నేహ ఏం మాట్లాడదు. అమ్మాయి: ఎందుకు గౌతమ్ ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయవు? నా నంబర్ని కూడా బ్లాక్ చేసావు, నేనేం చేశాను, నాతో మాట్లాడవా? స్నేహకి ఏమీ అర్థం కాదు. అమ్మాయి: ప్లీజ్ గౌతమ్ ఒక్కసారి మాట్లాడు అని ఏడుస్తుంది అనుకుంటుంది. అమ్మాయి: ఐ లవ్ యూ గౌతమ్ అంటుంది. స్నేహ షాక్ అయ్యిద్ది. అమ్మాయి: ఏంటి గౌతమ్ ఏం మాట్లాడవు? గౌతమ్: స్నేహ ఎవరు? స్నేహ ఏం మాట్లాడకుండా ఫోన్ గౌతమ్కి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. గౌతమ్ హలో అంటాడు. అమ్మాయి: గౌతమ్ ఐ లవ్ యూ. గౌతమ్: లాస్య. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.